అలాగే కన్యా రాశి, ఇది 6వ రాశి. ఈ కన్యా రాశికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, వెరసి 9 పాదాలతో కన్యా రాశి అనబడుతుంది. ఈ కన్యా రాశికి ఆదాయం 2, వ్యయం 11. చాలా పెద్ద గ్రాఫ్ ఇది. అలాగనే రాజపూజ్యం 4, అవమానం 7. అయితే ఈ కన్యా రాశికి ఏం జరుగుతుందంటే రాశిలోనే గురుడున్నాడు కాబట్టి, రాశిలో గురుడున్నాడు కాబట్టి గురుడు 1000 తప్పుల్ని కాపాడుకోగలిగేటువంటి సమర్థుడు. ఎప్పుడైతే లగ్నంలో గురుడున్నా లేదు సప్తమంలో గురుడున్నా ఎవరికైనా సరే అక్కడి నుంచి లగ్నాన్ని చూస్తాడు కాబట్టి గురుడు 1000 తప్పుల్ని కూడా కాపాడగలిగే గొప్ప సమర్థుడు గురుడు. కాబట్టి రాశిలో గురుడు ఉండడం వల్ల వీళ్ళకి చాలా గొప్ప అడ్వాంటేజ్ ఉంది. అయితే అర్ధాష్టమ శని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా శనిని మనం ద్వేషించొద్దు. శని చాలా గొప్ప వ్యక్తి. శని ఎవరు అని అంటే మన జీవితంలో మనల్ని గ్రౌండ్ రియాలిటీస్ తీసుకొచ్చి మనల్ని నిలబెడతాడు, మనకు వాస్తవాల్ని ఆవిష్కరిస్తాడు. మనకు ఉన్నదున్నట్టు అంతవరకు మేకప్ వేసుకున్నటువంటి దానంతా కూడా ఆ మేకప్పులన్నీ తొలగించి ఇదే అసలైన టీ కప్ అని మనకు అందిస్తాడు. వాస్తవం అది. కాబట్టి అర్ధాష్టమ శని ఎప్పుడు కూడా జ్ఞాన శని, మన జ్ఞానాన్ని ఇస్తాడు. మనకు ఎలా నడుచుకోవాలి, ఎలా మెలగాలనేటువంటి అంశాలన్నీ ఈ శని నేర్పుతాడు. కాబట్టి ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, 6వ ఇంట కేతు ఉండడం వల్ల మంచి తీర్థయాత్ర సందర్శనాలు, దేవతా దర్శనాలు ఇవన్నీ జరుగుతాయి. ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. గతంలో అప్పుల వ్యవహారాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మీరు కొంతమందికి అప్పులు ఇచ్చి ఏమో అనుకుని ఆలోచించినవన్నీ కూడా వాళ్ళంతట వాళ్లే మీకు ఫోన్ చేయడం, ఏమండి మీకు ఇవ్వాలి కదా, ఏదో తీసుకోండి, ఆ డిమానిటైజేషన్లో చాలా పోయాయి, ఇంక మళ్ళీ 2000 కూడా ఎగరగొట్టేస్తారేమో, ఇప్పుడే తీసేసుకుంటే బెటర్ అని మీకు పట్టుకొచ్చి మరీ చేతిలో మీరు మళ్ళీ ఇవ్వండి అని అంటే అబ్బాయి అప్పుడు కుదరదు, ఇప్పుడే ఉంటే తీసేసుకోండి అని ఇప్పుడే పట్టుకొచ్చి మీ చేతిలో పెట్టి అంటే 2000 తీసేస్తారనేది నాకైతే ఏం కబురు రాలేదండి. మీరు అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పట్టుకొచ్చి చెప్పారేమో ఎందుకని అనుకోవద్దు. అది ఎవరికీ తెలియదు, ఆయనకే తెలియదు. ఆయనే ఎప్పుడు వచ్చి ప్రకటిస్తారో ఎవరికీ తెలియదు పక్కనున్న వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ సంవత్సరం కొంత ఒక మళ్ళీ పట్టు ఒకటి పడుతుంది. ఆ పట్టు పడేలోపు మనం జాగ్రత్తగా మనం అన్ని రకాలుగా మనం ఎక్విప్ అయి ఉంటే బాగుంటుంది. అలాగే దుర్వార్త శ్రవణం, మీకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు కాలగర్భంలో వాళ్ళు శాంతి పొందడం అనేటువంటిది మనం వింటాము. అలాగే ఇంటా బయట కొంత మీకు మంచి వాతావరణాలతోటి కొంత ఆనందాన్ని ఇస్తుంటాయి. అలాగనే దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేస్తారు. ప్రయాణంలో కొన్ని చిక్కులు, ఆరోగ్య భంగాలు, తర్వాత కొంత ఏవో చికాకులు అవి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. చిన్నవి అవన్నీ పెద్ద పట్టించుకోక్కర్లేదు. విద్యార్థులకు మాత్రం మంచి అవకాశం లభిస్తుంది ఈ సంవత్సరం. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు, వాయిదా పడుతున్నటువంటి వాళ్ళకి కానీ, స్వదేశంలోనే మంచి ఆస్పిరేషన్స్ తోటి ఏదన్నా సాధించాలనుకునే వాళ్ళకి కానీ చాలా మంచి అవకాశం. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. అలాగే కుటుంబంలో విందులు, వినోదాలు, ఉల్లాసంతో గడుపుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడుతుంది. కానీ ఏదో వెలితి మాత్రం వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. కోర్టు వ్యవహారాలు పరిష్కృతం కానటువంటివి, గతంలో ఏవైతే కోర్టు చిక్కులు చికాకులు ఉన్నాయో అవన్నీ మెల్లమెల్లగా చిక్కుముడులు వీడుతుంటాయి. అలాగే మీ ప్రతిభకు తగిన గుర్తింపు మీకు లభిస్తుంది. శనివారం నియమం చేయండి, శనివారం నాడు రుద్రాభిషేకాలు చేసుకోండి.